హాయ్ అండి అందరికీ. చికెన్ చట్నీ ఎలా చేయాలో అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి, ఈజీ. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. 10 నిమిషాల్లో చికెన్ చట్నీ అండి. ఒక పావు కేజీ వరకు ఉందండి. ఇప్పుడు ఒక గిన్నెలో మందపాటి గిన్నె తీసుకొని చికెన్ వేసుకొని, ఇప్పుడు టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకొని 1/4 పసుపు, కొంచెం వెన్న వేసుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా వెన్న వేసుకున్నాను, ముక్క గట్టి పడకుండా ఉండటం కోసం. నీరంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు ఒక కళాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అంటే ఒక 50 గ్రాములు అండి ఆయిల్ వేసుకుని, ఇప్పుడు ఈ ముక్కలను వేయించుకోవాలండి దోరగా. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేగాలండి. ఇది కొబ్బరి పొడి అండి, 1 స్పూను ఎండు కొబ్బరి, గరం మసాలా 1 స్పూను, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కారం 1 స్పూన్ వేసుకున్నాను. ఘాటుగా తినేవాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి. కొంచెం కారం తగ్గించి తినేవాళ్ళు అయితే ఈ స్పూన్ సరిపోతుంది. ఫైనల్గా ఒక చెక్క నిమ్మరసం పోసుకున్నానండి, పెద్ద నిమ్మకాయ చెక్క. రెడీ అండి చికెన్ చట్నీ. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.